ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. మీ ఆశ తీరే విధంగా అంటే మీ కోరిక ఏదైతే ఉందో బలంగా మీరు దేని గురించి అయితే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం చక్కగా విజయవంతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక అయితే ఉంటుందండి. మీ జీవితంలో మీకు ఏది కావాలి అని కోరుకుంటున్నారో, ఏ విషయంలో విజయం పొందాలి అని కోరుకుంటున్నారో ఆ దిశగా మీరు ఈరోజు ముందంజలో ఉండబోతున్నారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా ఆలోచించగలగటం, ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చాకచక్యంతో తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా విజయాలను అయితే తెచ్చిపెడుతుందండి. ఇంట్లో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి నెమ్మదిగా కోలుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయండి. ఆర్థిక పరమైన లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి లావాదేవీని ముందుకు నడిపిస్తూ చక్కగా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అంటే ఆర్థిక పరంగా నిలదొక్కునే సమయంగా ఉండబోతుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా జీతాలు పెరగటం కానీ, లేదా అధికంగా ప్రమోషన్ల రూపంలో డబ్బులు రావటం కానీ, లేదా మీరు పెట్టుబడిని పెట్టిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి లాభాల రూపంలో తిరిగి రావటం కానీ, సమయానికల్లా ఎవరైనా చేతికి మీ డబ్బును మీకు అందించడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. అయితే కొంతవరకు ఏ పని చేస్తున్నా ఈ పని జరుగుతుందా లేదా అనే మానసిక పరమైన ఒత్తిడి అనేది సహజంగా ఉంటుందండి. అంటే ఇది చేయగలుగుతామా లేదా, ఇది ఎంతవరకు చేయగలమా అనే అట్లాంటి ఒక చిన్న ఆలోచన అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వారి యొక్క సలహాలను కూడా ఈరోజు మీరు తీసుకునే అవకాశం ఉండబోతుందండి. కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, నూతన పరిచయాలు కూడా మీకు మేలునైతే చేకూర్చబోతున్నాయి. అంటే ఏదైనా వృత్తి వ్యాపారాల నిమిత్తం కానీ, లేదా ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కానీ కొత్త వ్యక్తులతో పరిచయాలు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అది కూడా మీకు అవకాశాలను మీ చేతికి దక్కేలాగా చేసే విషయంలో మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అయితే బాధ్యతల నిర్వహణలో చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైనా మీ సలహా కోరి వచ్చినా కూడా మీరు చక్కటి సలహాలను ఇస్తూ వారికి మీరు సూచనలను అందిస్తూ వారిని కూడా నడిపించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైనా అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అనవసరమైన ఖర్చుల జోలికి కూడా ఈరోజు మీరు పోకుండా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో, నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. మీరు ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవటం, ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం ఈరోజు మీకు విజయాన్ని ఇవ్వటమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మానసికంగా కొంతవరకు ఊరటనిచ్చే విధంగా ఉంటుంది. అంటే మీ పనుల పట్ల మీకు ఒక శ్రద్ధ కానీ, మీ పనుల పట్ల మీకు ఒక అవగాహనతో కానీ మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం, ఆ విధంగా మీరు ముందుకు వెళ్తూ వాటిలో కొంతవరకు చకచక పనులను ముగించుకోవటం మీకు మానసిక ప్రశాంతతను కూడా కలుగజేస్తుందండి. మీ ప్రియమైన వ్యక్తుల కోసం మీరు ఎంత మీరు వ్యవహారంలో మునిగితేలి ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని అయితే వారి కోసం కేటాయించుకోగలుగుతారు. ఆత్మీయులతో పలకరింపులు కానీ, లేదా మీ యొక్క బంధుమిత్రులతో కొంతవరకు మాట మంచి జరపడం కానీ అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అయితే కొత్త వ్యక్తుల పరిచయాలు జరిగేటప్పుడు తెలియని వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను పంచుకోవటం మాత్రం ఈరోజు కొంతవరకు నిషిద్ధమండి. అంటే తెలియని వ్యక్తులతో మీ వ్యక్తిగత వ్యవహారాలు అంటే మీ యొక్క ఆంతరంగిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం పంచుకోకుండా మీకు ఏది అవసరమో వాటి గురించి చర్చలు జరుపుకుంటూ వాటి ఏదైతే మీ యొక్క
లావాదేవీలు ఉంటాయో వాటిని మాత్రం మాట్లాడుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. కుటుంబ వాతావరణం కూడా అన్నింటా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు అన్ని విధాలుగా కూడా అంగీకరించడం, మద్దతు తెలియచేయటం, మీ మాటకి కట్టుబడి ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైనా ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నట్లయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ పనులను, మీ రోజువారీ కార్యకలాపాలను జరుపుకోగలుగుతారండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తను వహించడం, కొంతవరకు మెలకువలను పాటిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా మీరు అనుకూలంగా మార్చుకునే యొక్క శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయి. ఎవ్వరిని ఒప్పించకుండా, ఎవ్వరి మనస్సును కూడా ఇబ్బంది పెట్టకుండా మీ పనులను తెలివిగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. అంతేకాకుండా అందరి పట్ల ఆత్మీయత, అభిమానాన్ని కూడా చూపించగలుగుతారు. ఎవరి మనసులో ఏది ఉన్నప్పటికీ కూడా మీకు అదంతా అనవసరం అనే ఉద్దేశంతో మీరు ఉంటారు. అందరి పట్ల అభిమానంగా మీరు పలకరింపుతోనూ, చిరునవ్వుతోనూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అలాగే అందరి ఆశీస్సులతో అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పెట్టుబడిని పెట్టగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కటి నిర్ణయాలతో పనులను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా మెలకువలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో చక్కటి నిర్ణయాలతో వ్యాపారాన్ని తెలివైన విధంగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం మీకు లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సలహాలను తీసుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో మరింత ముందడుగులు వేసే అవకాశం అయితే ఉండబోతుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే
మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క ఆలోచనలతో మీరు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ముందడుగులు వేయగలుగుతారండి. మీ యొక్క ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే, భవిష్యత్తు కోసం అవసరమైన నిర్ణయాలతో ముందడుగులు వేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త కొత్త నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ తెలివైన నిర్ణయాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండటం, అందరూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవించటం, మీరు చక్కగా మీ నిర్ణయాలన్నింటినీ కూడా 10 మంది మేలు కోసం అమలుపరుచుకుంటూ వెళ్ళటం వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.